గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వేమలపూడి విజయ్ అలియాస్ నందు తమ బిడ్డ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ కన్న తల్లిదండ్రులిద్దరు. విశాఖలోని గాజువాక కోర్మనపాలెం రాజీనగర్లో స్నేహితులతో కలిసి ఉంటున్నటువంటి ఈ నందు మృతికి సంబంధించి అసలు ఎందుకు ఎలాంటి డౌట్స్ వీళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎంతో ఒక పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితిలో ఉంటాడు, నా కొడుకు మా ఇద్దరికి అండగా ఉంటాడు అని అనుకున్న పరిస్థితిలోనే ఇలా అబ్బాయి మృతి చెందటం అనేది ఈ తల్లిదండ్రులని తీవ్రంగా కలవరపాటుకు గురి చేస్తోంది. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, మాకు న్యాయం జరగాలి అంటూ. అసలు వీళ్ళకి వ్యక్తమవుతున్నటువంటి ఆ అనుమానాలు ఏంటి అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరు తల్లి? పేరు యమలపూడి ఈశ్వర్ అండి. ఏ ఊరమ్మ మీది? పెద్ద జడుమూరు గ్రామం. ఓకే. పాడేరు జీకవీధి మండలం. ఓకే. ఏమైంది, ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఇప్పుడు వాటర్ ఫాల్స్ సర్వీస్ సెంటర్కి వచ్చాడు మా అబ్బాయి. పోయిన నెలలో వచ్చాడు. నెల 15 రోజులు అవ్వింది. నెల పూర్తయి 15 రోజులు అవ్వింది. అయితే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఇష్టపడిన తర్వాత అమ్మాయికి ఏటి కావాలంటే అది కొనిపెట్టాడు, అన్నీ చేశాడు. ఎగ్జామ్ టైంలో ఫీజు కట్టడానికి అమౌంట్ కావాలనుకున్నా, సెల్ ఫోన్ లేదంటే సెల్ ఫోను, బట్టలు లేవంటే బట్టలు, అన్నీ చేశాడు. బాగానే ఉంది, సరదాగా ఉండింది, అన్నీ చేసింది. ఇంటికైతే మాకైతే ఇప్పటికి మేము అమ్మాయికి చూడలేదు, ఫోటోలోనే ఫోన్లోనే మాట్లాడడం. అయితే అన్నీ అయిపోయిన తర్వాత ఆవిడకి ఒక మేనబాబు ఉన్నాడని సంగతి మాకు తెలీదు, మా పిల్లడికి కూడా తెలీదు. అయితే మా బావగారు ఇబ్బంది పెట్టడము, మొత్తం కలిసి నాకు పని కావాలని ఆ లక్కన ఆ అమ్మాయి వచ్చింది ఇక్కడికి. వచ్చిన తర్వాత మరి ఏమైందో తెలీదు. వీళ్ళు పనిచేసే షెడ్లో ఉండడానికి ఆడపిల్లలకి ఎందుకు బాబు తీసుకొచ్చామని వాంటూ తిట్టాడని పైన ఇక్కడ రూమ్ తీసుకొని ఉండంటే వాళ్ళు పని కోసం వచ్చారు సారు అనేసి అంటే, సరేలేండి సార్ అయితే బయట ఉంటాం మేము అనేసి బయటకు వెళ్ళిపోయి రూమ్ తీసుకొని ఆవిడే డబ్బులు 7,000 రూపాయలు, 3,000 రూపాయలు ముందు 7,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి రూమ్ తీశారు. రూమ్ తీసిన తర్వాత ఆ రూమ్కి వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళిన తర్వాత వాళ్ళ బావగారు ఇంటర్ అవ్వారు. ఇప్పుడు ఆ అమ్మాయి నందు ఇష్టపడే అమ్మాయిను, ఆ అమ్మాయి వాళ్ళ అక్క, వాళ్ళ మేనబావ. ఆ బావ ఏం చేశాడంటే, ఇప్పుడు వీడు ఇష్టపడే అమ్మాయికి, నేను ఇష్టపడే అమ్మాయికి మీ బావకి ఎందుకు రప్పెట్టావు, మీ బావని చేసుకుంటానని నువ్వెందుకు అంటున్నావు ఇప్పుడు అని అంటే, మరి వాళ్ళు ఈ అమ్మాయికి వాళ్ళ బావగారు భయపెట్టాడు. భయపెట్టిన తర్వాత మారిపోయి ముగ్గురు కలిసి నా కొడుకుని చంపేశారు. ఎక్కడ ఇప్పుడు వాళ్ళు ఉంటున్న దగ్గరికి మీ అబ్బాయి వెళ్ళాడా నందు? రూమ్ తీయమని మా అబ్బాయికే చెప్పారు. వాళ్ళు చెప్పారు, రూమ్ తీసుకున్నారు. రూమ్ తీసుకొని నలుగురు ఉన్నారు బాగానే. 5 రోజుల నుండి బయట ఉన్నారు. బయట ఉండి నిన్న మార్నింగ్ మాకు ఫోన్ చేశారు. ఎలా ఉంది మీ అబ్బాయి? మీరు చూసినప్పటికి చూసారా మీ అబ్బాయి? ఇప్పుడు వచ్చి చూడలేదు మేడం, నా కొడుక్కి మెడ దగ్గర సున్నితో చుట్టేసినట్టు ఉందండి. మెడలోనే నల్లగా బ్లాక్ అయిపోయి ఉంది. తర్వాత లెఫ్ట్ సైడ్ ఛాతీ మీద గీతలు ఉన్నాయమ్మా, బ్లేడ్తో కోసినాయి. బ్లేడ్ తోటి బాగా రబ్ చేసినట్టు అయిపోయింది. అయితే నాకు ఈ విషయం నాకు ఎప్పుడు తెలియదమ్మా. పిల్లడు ఇప్పుడు 2-3 నెలల నుంచి మాకు పనికి వెళ్ళిపోతానని చెప్పేసి వైజాగ్ వచ్చారు. మా అమ్మగారు రాజీనగర్ రాసాలమ్మ కాలనీ, మా అమ్మగారు మా నాన్నగారు ఉంటారు. నేను ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాను మా మిస్సెస్ గారు చేసుకొని. అయితే నాకు ప్రజెంట్ 2 అబ్బాయిలమ్మ. 2 అబ్బాయిలు కూడా నాకు చేతికి వచ్చిన పిల్లలు. నాకు కష్టానికైనా దేనికైనా వాళ్ళు తప్ప నాకు ఎవరు లేరు. మీరు ఏజెన్సీలో ఉంటారు కదా, ఈ అబ్బాయి ఏం చెప్పి ఇక్కడికి వచ్చేసాడు సిటీ అంటే అమ్మ, ఊర్లో ఉంటే కుర్రోళ్ళతో అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడని చెప్పేసి నేను ఒక రోజు తిట్టానమ్మ. తిట్టిన తర్వాత మా ఇక్కడికి వైజాగ్ అత్తమల్ల నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంటాడు. వచ్చిన తర్వాత సరదాగా ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ తోటి కూర్చుంటే వాళ్ళు అన్నారట, అదే ఇక్కడ ఖాళీగా ఉండడం కుదరదు, ఏదో పని ఉంటే చూసుకుందాం అని అంటే వెల్డింగ్ షాప్లోకి వెళ్తానన్నాడు. వెల్డింగ్ షాప్కి నాకు నచ్చదని చెప్పేసి వాటర్ ప్లాంటేషన్కి వెళ్ళిపోయాం. అయితే గత 2 నెలల నుంచి బాగానే డ్యూటీ చేసుకుంటున్నాడు, అంతా బాగుంది. ఈ అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఎప్పుడయ్యిందో మాకు తెలదు. నాకు నిన్న ఉదయాన్న ఫోన్ చేసి మా పెద్ద అబ్బాయికి ఫోన్ చేసి అమ్మకు నాన్నకి ఫోన్ ఇవ్వంటే నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మాట్లాడింది. ఏరా అన్నాను అంటే ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఏమైంది అన్న అంటే, నాకు భయం వేస్తుంది అన్న అన్నాడు. ఏం బాబు అన్నాను అంటే, లేదు నాన్న, ఆ అమ్మాయి నాకు ఇష్టపడట్లేదు, ఇష్టం లేదంటుంది, వాళ్ళ మేనభావము నాకు బెదిరిస్తున్నాడు అంది. బెదిరించటం ఏంట్రా, నీకెందుకు బెదిరిస్తారు, నువ్వేం సంవత్సరాల కొలది ఏం లవ్ చేయలేదు కదా,
నువ్వు లవ్ చేసేవంటే పోనీ అలాగే అనుకుందాం, నిన్న కాక మొన్నే కదా నువ్వు పరిచయం అయ్యో. ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడమ్మా, ఏ ఊరు? మా ఊరు పక్కన చింతపల్లి పక్కన అండి, పాడేరులో జీమాడుగులు అన్నవరం, అక్కడ లోతుగడ్డ అన్నవరం, లోతుగడ్డ అన్నవరం. లోతుగడ్డ అన్నవరం లోపల మా ఊరు. అయితే నేను అన్నాను, అయితే అమ్మాయికి ఇవ్వు ఫోన్ అని చెప్పానండి. అమ్మాయికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమ్మా మా అబ్బాయి ఇష్టం ఉన్నాడా లేదా అని అడిగాను. ఎలా ఉంటుంది అమ్మాయి? మీరు మాట్లాడారా? నేను మాట్లాడాను అమ్మ, ఫోన్లోనే మాట్లాడాను. స్పష్టంగా బాగానే మాట్లాడింది. లేదు అంకుల్ నేను ఇష్టపడట్లేదు అంది. మరి ఇష్టం లేని అన్నదానివి ఎందుకు అమ్మ దగ్గర సెల్ల కొనిపించుకున్నావు, బట్టలు కొనిపించుకున్నావు, చేతికి నీకు డబ్బులు నాకు నిన్నే చెప్పాడమ్మా ఆ విషయం. అందరికి ఫ్రెండ్స్ కుర్రోళ్ళకి తెలుసమ్మా ఆ విషయం, నాకు తెలదు. ఎందుకంటే నాకంటే భయం కుర్రోడికి. నా ఎంత ఎత్తుంటాడు, నా మీద ఎత్తు పొడవు, బలమైన కుర్రోడు. నాకు రాత్రి నిన్న చెప్పిన తర్వాత నిన్న ఉదయం 7:30 నుంచి 8:15-9 గంటల దాకా మాట్లాడాడమ్మా. మాట్లాడిన తర్వాత సరే అయితే నాన్న ఇష్టం లేదన్నది, ఆ అమ్మాయికి ఒకసారి ఫోన్ ఇవ్వు, ఆ అమ్మాయికి ఇస్తే మాట్లాడతాను అన్నా. ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత నేను ఇష్టం లేదంటలేదు అంకుల్, మీ అబ్బాయే బాగా నా మీద ఇది అయిపోతున్నాడు, నాకు చిన్నప్పటి నుంచి మా బావగారు ఉన్నారు నాకు. మరి అలాంటప్పుడు నువ్వెందుకు అమ్మ సెల్ కొనిపించుకున్నావు, డబ్బులు వేయించుకుంటున్నావు, బట్టలు కొనిపించుకుంటున్నావు, ఇది కరెక్ట్ కాదు కదా. ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పి, లేదు ఇష్టం ఉన్నదంటే మీ ఇద్దరు కలిసి ఇంటికి రండి, మీ అమ్మగారితో నేను మాట్లాడి నేను మీకు పెళ్ళి ఏదో చేస్తాను అని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందమ్మ, ఏమోనా ఇది ఏమైనా చేసుకుంటాడము అన్న భయానికి, అమ్మ మీరు ఏమైనా నా పిల్లడికైనా ఏదైనా అయితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానమ్మా అన్నాను. అనేసిన తర్వాత నేను మా అబ్బాయికి తీసుకొని ఫోను ఇస్తుంది. నేను ఇంకొకటి అన్నాను, అయ్యా నేను వస్తానంటారా ఇప్పుడు బయలుదేరుతాను, లేదు అంటే రేపు కానీ ఎల్లుటి కానీ వస్తానులే బాబు అని అన్నాను నేను. అంటే ఆవిడ అమ్మాయి కట్ చేసిందండి ఫోన్. ఇప్పుడు మీకు ఎన్ని గంటలకమ్మా సమాచారం వచ్చింది? ఇట్లా మీ అబ్బాయి నిన్న 2 గంటలకి ఎవరు చేశారు ఫోను? అక్కడ మా పిల్లడితో పాటు వచ్చాడు, ఏరే సెట్లో ఆ పిల్లడు చేస్తున్నాడు. ఆ పిల్లడు ఈ పిల్లడికి భోజనం పట్టుకెళ్ళడం కోసం అని వచ్చి భోజనం పట్టుకెళ్ళి చూసాడండి. చూస్తే ఇలా కూర్చోబెట్టి గోడ కొరిగేసి ఉందంట, ఇలా తలకుంచుకొని ఇలా సీలు పెట్టుకొని ఉన్నారట, కాలు చాపుకొని తువ్వాలి కాలు దగ్గర కట్టేస్తుందంట. కాలు రెండు తువ్వాలతో కట్టేశారు. కట్టేసి ఇలా నొక్కు పెట్టి ఇలా గట్టిగా ఈ సున్ని ఇలా వెళ్ళి చంపేశారమ్మ. చేసింది అయితే ఇంకా 3 చేస్తారు నా పిల్లడికి. ఇప్పుడు ఆ ఫ్రెండ్ వచ్చి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? లేరు, వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు. రూమ్ రెంట్ డబ్బులు ఉన్న మిగతా 3,000 కట్టేసి, ఫస్ట్ 7,000 ఇచ్చారు, తర్వాత 3,000 కట్టేసి వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారంట, తలుపు తీరేసి. అవును నందు రాలేదుండు నా దగ్గరికి, ఎందుకు బామ్మర్ది రాలేదుండు, పాపం భోజనం ఏం చేసాడో లేదో, నిన్న నైట్ గొడవ అయింది, ఏమైందో ఏటో, నేను పొద్దులేసి వెళ్ళలేదు అని కరెక్ట్ 2 గంటలకు భోజనానికి ఇడిచిపెట్టిన తర్వాత పిల్లడు భోజనం పట్టుకొని వెళ్ళి చూస్తే ఇలా తలుపు దగ్గర చూస్తే, ఏరా కూర్చున్నావు, వెయిటింగ్ చేస్తున్నావా, లేగలేగా అనేసి అన్నాడు. ఎవరు లేరని సరదాగా ఉంటారు ఇద్దరు, సొంత మా చిన్న వాళ్ళ అబ్బాయి కూడా తమ్ముడు అనుకున్నాడు. తీరం చూసి బాబు అని ఇలా చేయి టచ్ చేశాడట, ఇలా అయిపోయాడు. అంటే ఇలా చేయితాడు, మళ్ళీ జబ్బగడు కూడా ఇలా అయిపోయి గవ్వాలు వాటర్ తెచ్చి మొహం కొట్టినా సురుకాలేదు. అయితే అప్పుడు వెంటనే ముక్కుదారి చేయడితే ప్రాణం పోయింది. బాబు ఏమైపోయిందో ఏటని వెంటనే మళ్ళీ సెట్ దగ్గర పారిపోయి, ఆ సెట్ దగ్గర ఇంకొక కుర్రోడికి రమ్మని చెప్పి, అప్పుడు ఆ పిల్లడి దగ్గర ఈ పిల్లడి దగ్గర ఫోన్ లేదు, ఈ ఫోన్ తీసుకొని ఆ ఇద్దరు కలిసి అప్పుడు ఫోన్ చేశారు మాకు 2 గంటలకి. సంసారం జరిగిన తర్వాత వాళ్ళకి అమ్మాయికి కానీ వాళ్ళకి ఎవరికైనా కాల్ చేస్తే వాళ్ళ ఫోన్ మాట్లాడుతూ స్విచ్ ఆపేశారు. ఈ పిల్లడి ఫోన్ కూడా పట్టిపోయారు, సిమ్ము బయట పారేశారు. ఈ పిల్లడి ఫోను పట్టిపోయారు, సిమ్ము బయట తలుపు దగ్గర పారేసిపోయారు. ఇప్పుడు ఇద్దరు మీ అబ్బాయిది అమ్మాయిది వయసు ఒకటే ఉంటుందా? లేదమ్మా, మా అబ్బాయిది 18 సంవత్సరాలు, ఆ అమ్మాయిది 23 సంవత్సరాలు. 23 సంవత్సరాల ఏజ్. అయితే అమ్మాయి నాసుకు కొద్దిగా కురసగా కనబడుతుంది, మా అబ్బాయి హైట్ ఎక్కువ, హైట్ బలమైన మనిషి. నేనే ఇంకా కుర్రలా ఉంటాను ఆ పిల్లడి దగ్గర, అంత ఎత్తులో ఉంటాడు. అమ్మ తల్లి ఇప్పుడు కొడుకును పోగొట్టుకున్నటువంటి బాధలు మీరు ఉన్నారు, ఏం న్యాయం కోరుతున్నారు మీరు? మాకు ఏ న్యాయం అయినా సరే ప్రాణానికి ప్రాణం కావాలి సార్ మేడం, మాకు ప్రాణానికి ప్రాణం కావాలి. నా కోరిక అయితే అదే ఉంది, నాకు డబ్బు సహాయం వద్దు, ఈ సహాయం వద్దు, ఏ సహాయం వద్దు, నాకు ఆ ప్రాణానికి ప్రాణం. ఆ తీసిన ఓడికినా ఆ తీసిన నమ్మక ద్రోహం చేసిన దానికి ప్రాణం తీసేయాల, అవసరమైతే నేనే తీసేస్తాను ఆవిడకి ఇద్దరికి. తల్లి మీరు చెప్పండి, ఇప్పుడు ఆ అమ్మాయి అంటుంది కదా నాకు ఇష్టం లేదు, మీ అబ్బాయి వెంట పడుతున్నాడు అని. ఇష్టం లేదు అన్న కారణం కూడా ఉంది మేడం, ఎందుకంటే ఇతను భయపెట్టాడు, బావగారు భయపెట్టిన రూపంగా ఆవిడ కొనిపించుకోకూడదు కదా, అది మళ్ళీ పని చూడు అనేసి బావగారిని అక్కగారిని ఇక్కడ తీసుకురాకూడదు కదా, రూమ్ చూడని చెప్పకూడదు కదండి. ఇలా చేశారంటే కావాలని రూమ్ తీయించి అన్ని చేసి వీళ్ళు 3 కలిసి
చంపేద్దామని చేద్దామని వచ్చారు, ప్లాన్ ప్రకారంగా చేశారు మేడం. నాకైతే 2 వ్యక్తులు కావాలా, ఆ ఇద్దరు వాళ్ళ ముగ్గురు ఈ ఒక్కరితో వస్తే వాళ్ళిద్దరు కూడా వస్తారు. వాళ్ళ బావ వస్తాడు, వాళ్ళ అక్క వస్తుంది, ఆ పిల్ల కూడా వస్తుంది కదా. ఇచ్చారు, తీసుకున్నారు. ఇక్కడ నుండి మాకు జీకే వీధి ఎంటర్ అయింది అనుకో, జీకే వీధి నుండి అక్కడికి వెళ్తారు మేడం. వాళ్ళకి మేటన్నది వస్తారు. మేము బాడీని తీసుకెళ్ళిన దాన సమాధి అయితే మేము చెయ్యం. డైరెక్ట్ అవసరం అయితే వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇంటి ముందాల పెట్టి వాళ్ళకి పెడతాం. అమ్మాయి వాళ్ళ ఇంటి ముందు. నేనైతే అదే చేద్దాం అనుకుంటున్నాను మేడం. మళ్ళీ ఇలాంటివి ఈ మధ్య జరుగుతూనే ఉన్నాయి. మీరు కూడా తల్లిదండ్రులుగా బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్నారు. ప్రేమ అది ఎలా ఎప్పుడు వస్తుందో తెలియదు. కొంతమంది సెటిల్ అయ్యి చక్కగా పెళ్లి చేసుకొని జీవితాన్ని రన్ చేస్తుంటే, కొంతమంది ఆ పేరుతోని మోసపోతున్నారు. అందులో మీ అబ్బాయి ఒకడు ఇప్పుడు ఏకంగా ప్రాణాలే పోయాయి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణంగా అబ్బాయిని ప్రేమించారు మీరు, మీ బావగారు ఉన్నారన్న సంగతి అబ్బాయికి తెలియదు. అబ్బాయి వల్ల మీరు ఎంతో సుఖపడ్డారు. 1-2 నెలలు, ఒక్క 3 నెలలకే మీకు విషయం అయిపోయి అబ్బాయి బావ వైపు మీరు వెళ్ళిపోతారా చెప్పండి మేడం? వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. పోనీలే, ఇప్పుడు వచ్చారు, ఇదిగో మా బావ ఒప్పుకోట్లేదు నందు, మనం విడిపోదాం. అలాగే ఎంతమంది లేరు మేడం. భర్త భార్యలు జీవించిన వాళ్ళు, పిల్లలు కనుక్కున్న వాళ్ళే విడిపోతున్నారు. కడుపుతో ఉన్న వాళ్ళు కూడా, కడుపు అబర్షన్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. లేరనక్కర్లేదు కదా మేడం. నా పిల్లడికి చంపేయడం ఎందుకు? కొట్టేసి 2 దెబ్బలు. ఇదిగో నేను మాట్లాడాను, మా ఆయన మాట్లాడారు, వాళ్ళ అక్క మాట్లాడింది. ఆ ఎదవ మాట్లాడలేదు నాతోటి, ఆ పనికి మళ్ళీ ఎదవా నాతో మాట్లాడలేదు. మాట్లాడిపోతే వాళ్ళు మాట్లాడారు, ఇలా అంటున్నారు, ఇది గొడవ ఇలా ఉంది. మేమైతే గొడవ అవ్వడం అయితే మేము వెళ్ళిపోతున్నాం, మా జోలికి రావద్దని, మా చెల్లి జోలికి రావద్దని చెప్పండి మీరు అని ఒక విషయం అడగాలి కదా. లేకపోతే మీరు రండి ఇక్కడ ఏటన్నది గొడవ మాట్లాడదాం అనేది చెప్పాలి కదా మేడం. గాయాలు ఇవన్నీ నేను చూడలేదు మేడం, నాకు పంపించలేదు, నేను చూడలేదు మేడం. ఇక్కడైతే మచ్చు ఫోటోలో ఉంది, నేను చూసాను, సెల్లో చూసాను. మా అబ్బాయి అయితే మీరు ఇలా ఉన్నారు, ఇతను ఇలా ఉన్నారు, ఈ నలుగురిని ఒక చేతటి ఇలా తోస్తే అలా పడిపోతారు. అంత బలమస్తుడు, పర్సనాలిటీ. వయసు చూస్తే చిన్న 2007 పుట్టాడు అబ్బాయి. ఆధార్ కార్డులో 2004 అని ఉంది. నా ఊర్లో గొడవ మనిషి కాదమ్మా నా పిల్లలు. ఎవరు కష్టం వచ్చినా, ఏ సావులు వచ్చినా నా పిల్లలు తప్ప ఎవరు వెళ్ళరమ్మా. నాకు నా కొడుకు దూరం చేసి నాకు న్యాయం కావాలమ్మా. నాకు ఎటువంటి న్యాయం చేస్తారో మీ మీడియా వల్లే నాకు తెలియపరచాలమ్మా. అంతే. నాకు చెట్టు అంత కొడుకులమ్మా. నాకు ఒక కొడుకు అయిపోయాడు. నాకు ఎటు ఆధారం లేదు. ఇక్కడ ఈ ఘటన చూస్తుంటేనే చాలా బాధేస్తోంది. ఎందుకంటే పిల్లల్ని పోగొట్టుకుంటున్న తల్లిదండ్రులకే తెలుసు ఆ బాధ, ఆ కడుపుకోత ఎలా ఉంటుందో. టీనేజర్స్ పదే మీకు చెప్తుంది కూడా ఒకటే, ఎవరో ముక్కు ముఖం తెలియలేని వాళ్ళని నమ్మి వెళ్ళిపోతున్నారు. ప్రేమించేస్తున్నాము, వాళ్ళ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాము అంటున్నారు. ఆ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడినంత ప్రేమ మీలో ఉన్నప్పుడు మీరు వెంట పడుతున్న, మీరు ప్రేమిస్తున్న వాళ్ళు, అది మగ అయినొచ్చు, ఆడవచ్చు, ఎలాంటి వాళ్ళు అనేది మీరు తెలుసుకోగలుగుతున్నారా? అసలు వాళ్ళని నమ్మి వెళ్ళిపోతున్నప్పుడు మీ ప్రాణాలకు రక్షణ ఉందా లేదా అనే ఆలోచన మీకు వస్తుందా? మీకేమైనా జరిగితే తల్లిదండ్రులు ఎంత విలవిలలాడిపోతారో కనీసం అర్థమవుతోందా? ఇప్పుడు ఏజెన్సీకి చెందిన ఈ కన్న తల్లిదండ్రులు ఇద్దరు కూడా కన్నీళ్లతో వేడుకుంటున్నది అదే. ఒకవైపు పోలీసులకు నా బిడ్డను అంత ఎత్తు ఉంటాడు, అంత బలంగా ఉన్న నా కొడుకును వాళ్ళ ముగ్గురే ప్లాన్ చేసి చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటూ వాళ్ళు చెప్తున్నారు. మాకు అనేక అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాల ప్రకారంగానే కంప్లైంట్ ఇచ్చిన్నాం, మాకు న్యాయం చేయండి అని కోరుతూనే మరొకరు ఇలాంటి తప్పుడు ఆలోచనలకు వెళ్ళొద్దు, అసలు ప్రేమ పేరుతో జరుగుతున్నటువంటి హత్యలు, ఆత్మహత్యల విషయంలో కూడా ముందు మీరు మీకన్నా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించే మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి అంటూ కూడా ఈ తల్లిదండ్రులు ఇద్దరూ కన్నీళ్లతో మీ అందరినీ వేడుకుంటున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు